హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మన దగ్గర ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ఉండి దాని యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ మనం మర్చిపోయి ఉంటే గిన దాన్ని మనం ఎలా రికవరీ చేయాలి అంటే యూజర్ ఐడి మీరు మర్చిపోయినా తర్వాత దాని యొక్క పాస్వర్డ్ మర్చిపోయినా కూడా సింపుల్గా మనం రికవరీ అయితే చేయొచ్చు అనమాట. ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇంతకుముందు కూడా ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియోకు మంచి స్పందన అయితే వచ్చింది, మంచి వ్యూస్ కూడా వచ్చాయి, చాలామంది ప్రాబ్లమ్ సాల్వ్ కూడా అయింది. కానీ కొంతమందికి డౌట్స్ ఉంది అనమాట, అంటే వారి యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ కాలేదు. కానీ ఈ వీడియోలో నేను క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, ఎలా మనం రికవరీ చేయాలి ఆ యొక్క యూజర్ ఐడి, తర్వాత వచ్చేసి పాస్వర్డ్ కూడా ఎలా మనం రీసెట్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఈ వీడియో అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి పైన ఆల్ వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం మాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియో చూస్తూ వెంటనే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట. అందుకోసం చెప్పేసి చిన్న రిక్వెస్ట్, వెంటనే లైక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి ప్రాసెస్ అనేది చెప్తాను. సింపుల్గా మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. ఇలా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఆన్లైన్ ఎస్బీఐ లాగిన్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయాలన్నమాట. ఇలా సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ టు లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆప్షన్ వచ్చిందనమాట. ఇక్కడనే పక్కన మనకు కనిపిస్తుంది చూడండి, ఫర్గాట్ యూజర్ నేమ్ అబ్లిక్ లాగిన్ పాస్వర్డ్ అని చెప్పేసి. ఇప్పుడు మనకు యూజర్ నేమే గుర్తులేదు కాబట్టి ఫస్ట్ మనం యూజర్ నేమ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా ఫర్గాట్ యూజర్ నేమ్ అబ్లిక్ లాగిన్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక విండో అనేది మనకు ఓపెన్ అయిపోయింది. దీన్ని ఒకసారి ఫుల్ స్క్రీన్లో పెట్టేద్దాం. పెట్టిన తర్వాత ఇక్కడ ఫర్గాట్ మై లాగిన్ పాస్వర్డ్, తర్వాత దీని మీద క్లిక్ చేసినట్లయితే ఫర్గాట్ యూజర్ నేమ్ అని చెప్పేసి వచ్చింది కదా. ఈ యొక్క ఫర్గాట్ యూజర్ నేమ్ను మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంత డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాలి. ఇక్కడ సిఫ్ నెంబర్ ఇవ్వాలి, సిఐఎఫ్ నెంబర్ అంటే కస్టమర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనమాట. ఈ యొక్క సిఫ్ నెంబర్ అనేది మీకు బ్యాంక్ పాస్బుక్లో ఫ్రంట్ పేజ్లో ఉంటుంది, సిఐఎఫ్ నెంబర్ అని చెప్పేసి. ఇక్కడ సిఐఎఫ్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ కంట్రీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. కంట్రీ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ యొక్క అకౌంట్కు లింక్ అయినటువంటి రిజిస్టర్ మొబైల్ నెంబరు ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ యొక్క క్యాప్చా ఇవ్వాలి. ఈ యొక్క డీటెయిల్స్ అనేది నేను ఫిల్ చేస్తున్నా. ఇలాగా మనం కంప్లీట్గా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఈ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నా. ఇలా మనము ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ యూజర్ నేమ్ అనమాట. లాగిన్ యూజర్ నేమ్ హ్యాస్ బీన్ సెంట్ టు యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్, లాగిన్ యూజర్ నేమ్ ఈజ్ సో ఇక్కడ వచ్చేసి రావడం జరిగింది. ఇలాగా మీరు కూడా సింపుల్గా యూజర్ నేమ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము యూజర్ నేమ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇక్కడ ఈ యొక్క యూజర్ నేమ్ అనేది మీరు ఎక్కడైనా కూడా డైరీలో నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే యూజర్ నేమ్ అనేది చేంజ్ అవ్వదు. పాస్వర్డ్ అనేది మీరు ఎన్నిసార్లు అయినా కూడా పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు, కానీ యూజర్ నేమ్ అనేది ఒకటే ఉంటుంది. ఈ యొక్క యూజర్ నేమ్ అనేది మీరు కంపల్సరీగా ఒక డైరీలో నోట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పాస్వర్డ్ మనం ఎలా రీసెట్ చేయాలి. పాస్వర్డ్ అనేది రికవరీ అవ్వదు, రీసెట్ చేయాలన్నమాట. ఈ యొక్క పాస్వర్డ్ అనేది రీసెట్ చేసే ప్రాసెస్ అనేది ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ మనము ఈ యొక్క విండో అనేది క్లోజ్ చేద్దాం. విండో క్లోజ్ చేసిన తర్వాత ఒకసారి పేజ్ అనేది రీఫ్రెష్ చేద్దాం. పేజ్ రీఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ టు లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సేమ్ మళ్ళా ఫర్గాట్ యూజర్ నేమ్ అండ్ లాగిన్ పాస్వర్డ్ మీద మనం క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత న్యూ విండో అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఫుల్ స్క్రీన్ మీద పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఫర్గాట్ మై లాగిన్ పాస్వర్డ్, ఇందాక మనము ఫర్గాట్ యూజర్ నేమ్ మీద క్లిక్ చేసి మనం యూజర్ నేమ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇప్పుడు పాస్వర్డ్ కూడా మీరు మర్చిపోయారు కాబట్టి ఇక్కడ పాస్వర్డ్ ఫర్గాట్ మై లాగిన్ పాస్వర్డ్ మీద మనం సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అనేది
అడగడం జరుగుతుంది అన్నమాట. ఈ డీటెయిల్స్లో ఏంటంటే ఇక్కడ ఫస్ట్లో వచ్చేసి యూజర్ నేమ్ ఇవ్వాలి. యూజర్ నేమ్ అనేది ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, ఆ యొక్క యూజర్ నేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఇవ్వాలన్నమాట. యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. అకౌంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కంట్రీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి, మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలన్నమాట. మీరు మధ్యలో డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అయి ఉంటే మాత్రం మీకు అది కాదు. మీకు వచ్చేసి చాలామందికి మాకు ఇది పాస్వర్డ్ చేంజ్ అవ్వట్లేదు అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. యూజర్ నేమ్ అయితే ఫైండ్ అవుట్ అయింది కానీ నాకు పాస్వర్డ్ అయితే రావట్లేదు బ్రో అని చెప్పేసి నాకు మెసేజ్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. కానీ పాస్వర్డ్ మీకు రికవరీ కాకుండా ఉండడానికి ఇదొక రీజన్ కూడా ఉండొచ్చు అనమాట. ఎందుకంటే అప్పుడు మనం ఎప్పుడో ఒక 10 years బ్యాక్ 5 years బ్యాక్ అప్పట్లో వచ్చేసి మనము బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంటాము. అప్పుడు వచ్చేసి మనము వేరే ఏదో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేస్తాం. ఎలా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తామంటే ఫస్ట్లో ఆధార్ కార్డు మనం ఇచ్చింటాం కదా, ఆ యొక్క ఆధార్ కార్డులో ఏంటంటే మనకు ఓన్లీ ఇయర్ మాత్రమే మెన్షన్ చేసి ఉంటారు అనమాట. అంటే అప్పుడు యాక్చువల్లీ డేట్ ఆఫ్ బర్త్ మనకు వేరేది ఉంటుంది. కానీ మనం ఎప్పుడైనా ఇట్లా పాస్వర్డ్ రీసెట్ చేసేటప్పుడు ఏంటంటే మనం యాక్చువల్లీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇస్తాం. అప్పుడు వచ్చేసి ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వదనమాట. మ్యాచ్ అవ్వకపోవడం వల్ల మీకు ఈ యొక్క పాస్వర్డ్ అనేది రీసెట్ కాకుండా ఉండకపోవచ్చు. అందుకోసం అని చెప్పేసి మీరు ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఈ యొక్క డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఒక క్యాప్చా కూడా ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఈ యొక్క డీటెయిల్స్ అనేది నేను ఇప్పుడు ఫిల్ చేస్తున్నా. ఇలాగా మనం కంప్లీట్గా ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేసిన తర్వాత సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అనేది ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నా. ఇలా మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ యూజింగ్ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్, యూజింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్, రీసెట్ యువర్ లాగిన్ పాస్వర్డ్ విత్ బ్రాంచ్ అసిస్టెంట్స్ అని చెప్పేసి ఇక్కడ సింపుల్గా మనం చేసుకోవాలంటే మన దగ్గర ఏటీఎం కార్డు ఉంటుంది కాబట్టి యూజింగ్ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ మీద మనం సెలెక్ట్ చేసుకొని మనం ఈ యొక్క పాస్వర్డ్ అనేది రీసెట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ యూజింగ్ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ మీద సెలెక్ట్ చేసి సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కార్డ్ నెంబర్స్ అనేది రావడం జరిగిందనమాట. ఇక్కడ మన యొక్క కార్డ్ నెంబర్ వచ్చేసి లాస్ట్ నెంబర్ మన దగ్గర ఏదైతే యాక్టివ్ కార్డు ఉందో ఆ కార్డును అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డెబిట్ కార్డ్ వ్యాలిడేషన్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ కార్డ్ నెంబర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం కార్డు హోల్డర్ నేమ్ అనేది ఇవ్వాలి. కార్డు మీద ఎవరి పేరు ఉంటుందో వాళ్ళ పేరు అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వ్యాలిడిటీ ఈ యొక్క మంత్ అండ్ ఇయర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వాలి. మంత్ ఇయర్ ఇవ్వాలి. ఇక్కడ పిన్ కూడా ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత ఈ యొక్క క్యాప్చా ఇక్కడ మనం ఫిల్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ యొక్క డీటెయిల్స్ అనేది నేను ఫిల్ చేస్తున్నా. ఇలా మనం డీటెయిల్స్ అనేది కంప్లీట్గా ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ యువర్ డెబిట్ కార్డ్ వ్యాలిడేషన్ ఈజ్ సక్సెస్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడ మనం రిఫ్రెష్ అనేది చేయకూడదు, కొంచెం సేపు మనం వెయిట్ చేయాలన్నమాట. ఇలా మనం కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత ఒక 15 to 20 seconds ఇక్కడ మనకు పాస్వర్డ్ రీసెట్ చేసుకునే ఆప్షన్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఎంటర్ న్యూ లాగిన్ పాస్వర్డ్, కన్ఫర్మ్ న్యూ లాగిన్ పాస్వర్డ్ అనే ఆప్షన్ వచ్చింది అనమాట. ఇక్కడ మనం పాస్వర్డ్ అనేది కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ సెట్ చేసుకునే ముందర కొన్ని నియమ నిబంధనలు అయితే ఉన్నాయి అనమాట. అది ఏంటంటే మనకు అప్పర్ లెటర్ ఉండాలి, లోవర్ లెటర్ ఉండాలి, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, @ ఇటువంటి, తర్వాత వచ్చేసి నెంబర్ ఉండాలి. ఇవన్నీ మనము కలిపి 8 to 20కి తగ్గకుండా, అంటే కనీసం 8 క్యారెక్టర్స్ నుంచి 10 to 12, 13, 15 క్యారెక్టర్స్ లోపల ఒక పాస్వర్డ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, అంటే సెట్ చేసుకోవాలన్నమాట. నేను పాస్వర్డ్ అనేది సెట్ చేస్తున్నా. ఇలా మనం పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్న తర్వాత సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే చూడండి, యువర్ లాగిన్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ రీసెట్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి రావడం జరిగిందనమాట. ఇంతటితో మనము ఈ యొక్క నెట్ బ్యాంకింగ్ యొక్క యూజర్ నేమ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటా. తర్వాత వచ్చేసి ఈ యొక్క పాస్వర్డ్ అనేది మనం ఎలా రీసెట్ చేయాలి అది కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేశాను అనమాట. ఇలాగా మీరు కూడా సింపుల్గా మీ యొక్క
ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఈ వీడియో మీకు ఒకవేళ అర్థం కాకుంటే రిపీట్ చేసుకొని 1-2 సార్లు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవరిని కూడా ఎక్కడ కూడా అడగాల్సిన అవసరం లేదు. మీరే ఇలాగా పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ ఫైండ్ అవుట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎందుకు మనం ఎక్కువ ఈ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోతుంటామంటే, ఇప్పుడు ఎస్బీఐ యోనో యాప్ మనం యూజ్ చేసిన తర్వాత అందులో ఏంటంటే మనం ఒక్కసారి వన్ టైం ఈ యొక్క లాగిన్ అయినామంటే ఆ యొక్క యాప్లోకి ఈ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇంకా అందులో మనం ఓన్లీ ఒక ఎంపిన్ అనేది క్రియేట్ చేసి పెట్టుకుంటాం. కాబట్టి ఓన్లీ ఎప్పుడైనా కూడా యోనో యాప్ ఓపెన్ చేయాలంటే మనం ఓన్లీ ఎంపిన్ అనేది అందులో ఇచ్చేసి అందులో మనం ఆ యొక్క యాప్లోకి అనేది ఎంటర్ కావచ్చు అనమాట. అంటే ఈ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్తో మనకు పని ఉండదు. కానీ ఎప్పుడైతే మనకు 6 months తర్వాత ఆ యొక్క పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. ఆ ఎక్స్పైర్ అయినప్పుడు ఏంటంటే అప్పుడు ఈ యొక్క యూజర్ నేమ్ అనేది అప్పుడు యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే యూజర్ నేమ్ లేకుంటే మనం ఆ యొక్క పాస్వర్డ్ అనేది రీసెట్ చేయడానికి కుదరదు. అప్పుడు మీకు ఈ యొక్క యూజర్ నేమ్ కోసం అప్పుడు మీరు ఇబ్బంది పడుతుంటారు. అందుకోసం అని చెప్పేసి ఎప్పుడైనా కూడా యూజర్ నేమ్ను మనం ఒక డైరీలో రాసి పెట్టుకోవాలి. రాసి పెట్టుకున్నట్లయితే మనకి ఎప్పుడైనా కూడా ఈ యొక్క పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అయినప్పుడు సింపుల్గా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.